హాయ్! వెల్కమ్ టు జినోస్ వరల్డ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ సిల్వర్ ఫిష్ ఫ్రై అండి. ఇది ఒక చాలా మంచి రెసిపీ అండి. చాలా క్రిస్పీగా ఉన్న ఒక ఫిష్ ఫ్రై అండి. దానికి మనం ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకొని దానిలోకి మనం దీనిలోకి కారం యాడ్ చేసుకోవాలి. అది 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. తర్వాత కొరియాండర్ పౌడర్, ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఫిష్ ఫ్రై మసాలా అండి. మీ దగ్గర ఉంటే అది యాడ్ చేయొచ్చు. తర్వాత దీనిలోకి ఉప్పు కావాల్సినంత యాడ్ చేయొచ్చు. తర్వాత మనకి దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి చింతపండండి. చిన్న పీస్ చింతపండు తీసుకొని దాన్ని మనం జ్యూస్ తీసుకోవాలి. తర్వాత దీనిలోకి కొంచెం ఆయిల్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత మనం దీనిలోకి నిమ్మ రసం అండి. ఒక టేబుల్ స్పూన్ అంటే హాఫ్ నిమ్మకాయ రసం దీనిలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఇదన్నీ ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదన్నీ ఒకసారి మనం మిక్స్ చేద్దాం. మిక్స్ చేసిన తర్వాత మనం దీనిలోకి మన ముందుగా క్లీన్ చేసి, ప్రిపేర్ చేసి పెట్టుకున్న మన ఫిష్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదన్నీ మసాలాలన్నీ బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న సిల్వర్ ఫిష్ అండి. మన నెత్తలు ఇది దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇది నేను ఒక 250 గ్రామ్ నెత్తలు ఉందండి. ఇది మనం బాగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న నత్తలండి. ఇది ఇప్పుడు మనం మసాలాలన్నీ నత్తల్లో బాగా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేద్దాం. ఇది మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ అయింది. ఇప్పుడు మనం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక ప్యాన్‌లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇది మనం షాలో ఫ్రై చేయబోతున్నాము. దానికి మనం కొంచెం ఆయిల్ చాలండి, ఎక్కువొద్దు. ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత వేడి అయిన తర్వాత మనం దీనిలోకి ఫిష్ ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం దీనిలోకి ఫిష్ ఫ్రై చేయబోతున్నాము. దానికి మనం రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. వరిపిండి తీసుకోవాలి. తీసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్‌ని దానిలో బాగా కోట్ చేసుకోవాలి. బాగా కోట్ చేసిన తర్వాత వేడి అయిన ఆయిల్‌లోకి మనం పెట్టి ఒకసారి మనం బాగా ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడి అయింది. దీనిలోకి యాడ్ చేద్దాం. చూసారు కదండీ! ఇలాగే మిగతా చేపలు కూడా మనం దీనిలోకి కోట్ చేసుకొని ఆయిల్‌లోకి మనం షాలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఆయిల్‌లో ఒక సైడ్ కుక్ అయిన తర్వాత, ఇంకొక సైడ్ మనం కుక్ చేద్దాం. ఇది చాలా టేస్టీగా ఉన్న ఒక ఫిష్ ఫ్రై అండి. ఇది మనం ఇలా కోట్ చేసి ఫ్రై చేసేటప్పుడు ఒక క్రిస్పీనెస్ వచ్చి మనకి చాలా బాగా, అంటే తినేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా ఉంది. మీరు ఒకసారి ఇది ట్రై చేయాలి. ఇది మనం మీడియం లో ఫ్లేమ్‌లో మనం ఇప్పుడు ఇది కుక్ చేస్తున్నాము. ఇది ఒక సైడ్ కుక్ అయింది. ఇప్పుడు మనం ఇది నెక్స్ట్ సైడ్ మనం టర్న్ చేసి కుక్ చేద్దాం. తిరిగేద్దాం. తిరిగేసి మనం ఇది ఇప్పుడు ఇంకొక సైడ్ కుక్ చేయాలి. కుక్ చేసిన తర్వాత మన ఫిష్ ఫ్రై ఇక్కడ రెడీ అవుతుంది. చూసారు గదండీ! 2 సైడ్ బాగా ఫ్రై అయింది. చాలా టేస్టీ, చాలా క్రిస్పీగా ఉన్న సిల్వర్ ఫిష్ ఫ్రై అండి. ఇది చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీ పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఎందుకంటే బయట చాలా క్రిస్పీగా ఉంటుంది. లోపల గూడా మనం మీడియం లో ఫ్లేమ్‌లో చేసే కాబట్టి లోపల కూడా ఫిష్ చాలా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇది మనం ఇంకొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేద్దాం. ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత మనం దీన్ని ఒక కరివేపాకుతో మనం గార్నిష్ చేసుకోవాలి. ఇది పిల్లలు చూసేటప్పుడు కూడా చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను.